పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు తెలుసా? మొబైల్ అడిక్టెడ్ పేరెంట్స్ పెంచుతున్నారు. మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఇదే వాస్తవం. ఈ మధ్య దాదాపుగా సంవత్సరంలో కౌన్సెలింగ్ కేసెస్‌లో వచ్చిన వాటిల్లో 70% కేసెస్ కేవలం మొబైల్ అడిక్టెడ్‌లోనే. ఇవన్నీ ఎందుకొచ్చాయంటే ఎక్కడ చూసినా పిల్లాడికి మొబైల్ ఇచ్చే మనం ఫుడ్ పెడుతున్నాం. పిల్లాడు కామ్‌గా కూర్చోవాలంటే మనం మొబైల్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు అదేం ప్రాబ్లమ్ రాదండి. రేపటి రోజున పెద్దయ్యాక ఫ్యూచర్‌లో 5 ఏళ్ల తర్వాతో, 10 ఏళ్ల తర్వాతో ఒక స్టబర్న్ పర్సన్‌గా, ఒక మొండిగా ఉండిపోతూ, అడమెంట్‌గా బిహేవ్ చేస్తూ, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, స్ట్రెస్‌లోకెళ్ళిపోతున్నా అంటే దానంతటికి కారణం ఇప్పుడు మనం చేసే ఈ పేరెంటింగేనండి. పేరెంట్స్ అందరిని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మీరు వర్క్ ప్రెషర్ వల్లో మీరు కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోయున్నారు. కానీ పిల్లల్ని మాత్రం మీరు ఫిజికల్‌గా ఎగ్జాస్ట్ చేయాలి. మొబైల్ ఇచ్చి ఎగ్జాస్ట్ చేయడం కాదు. సో, లాస్ట్ ఒక్కటి మాత్రం చెక్ చేసుకోండి. మీలో ఎంతమంది పిల్లలతో ఎక్కువ ఐ కాంటాక్ట్‌లో ఉన్నారా? మొబైల్‌తో ఎక్కువ ఐ కాంటాక్ట్‌లో ఉన్నారా? దాన్ని బట్టి మీ పేరెంటింగ్ అర్థమవుతుంది. మీరెప్పుడైతే ఐ కాంటాక్ట్ పిల్లలతో ఎక్కువిచ్చి మీరెక్కువ ఆడతారో, మీ పిల్లల్ని హెల్తీగా పెంచుతున్నారని గ్యారంటీగా